నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చలు అధికంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కుటుంబానికి రాక వారితో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సిన లాభాలు, లావాదేవీలు కొంత ఆలస్యమైన అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజున భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, తర్వాత రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున జీవిత భాగస్వామితో కలిపి చక్కగా ఈ రోజున సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదించి కీలక నిర్ణయాలు, అలాగే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి వ్యక్తులతో ఈ రోజున చర్చలు జరపడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కానీ ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే వాయిదాలు పడే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా, ఎవరిని సంప్రదిద్దామనుకున్నా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా ఆరోగ్య సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా అంటే ఇంతకు ముందుండే ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు, రోగ నిరోధక శక్తి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు అనేవి ఈ రోజున అధికంగా పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఈ రోజున చూడొచ్చు. అలాగే వ్యక్తుల మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆశించిన లాభాలు పొందడానికి, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందడానికి, ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఇంతకాలం ఎదురు చూసిన విషయాలలో మీ కృషికి తగిన మంచి ఫలితాలు ఈ రోజున మీరు అందుకోవడానికి, అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల్లో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆ విషయంలో మీకు దూర ప్రదేశాల నుంచి కానీ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి మఖపుబ్బ ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా అంటే చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ, బాధ్యతలు మొదలైనవి ఉండడం అనేది, అలాగే ఆ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా కొంత ఘర్షణ, గందరగోళం లాంటిది ఉండే అవకాశం కూడా ఉంది. అంటే వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల, అంటే ఇతరుల యొక్క జోక్యం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత మీకు అసంతృప్తి కానీ ఇబ్బంది కానీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ, చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఒకటి అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలు అనేవి లభ్యం అవ్వడం, అలాగే గృహ వాతావరణం కూడా మీరు ఆశించిన విధంగా ఉండడం. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే విదేశీ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి విదేశీ అవకాశాలు, ముఖ్యంగా విదేశీ అవకాశాలతో పాటుగా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన విషయాలలో ఏదన్నా మీరు ఎదురు చూస్తున్న విషయాలు, ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఉన్నత విద్య, దూర ప్రదేశాల్లో విద్య కొరకు విద్యార్థులు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక చింతన, ఉపాసనా బలం పెరగడం, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన
మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ చెయ్యాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ తగిన విధంగా ఆలోచనలు, శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతోంది. ముఖ్యమైన విషయాలు, ప్రయాణాలు వాయిదా పడడం, మీడియేటర్షిప్ వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం, మీ మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి సంప్రదింపులు జరుపుతారు. అంటే ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలలో నూతన అవకాశాలు, నూతన మార్పులకి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క గుర్తింపు, గౌరవం లభ్యమవడం, వారికి నూతన అవకాశాలు కలగడానికి కూడా ఈ రోజున ఛాన్సెస్ ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇతరుల మీద పోటీతో విజయాలు సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటివి ఒకటి మనకి ఇక్కడ అధికంగా కనబడుతుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది, దాంతోపాటుగా మీకు దీంట్లో ప్రత్యేకంగా ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏదైనా గృహానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకుందాం అనుకున్నా, లేకపోతే వాహనాలు కొనుగోలు కొరకు ఏదైనా మీరు రుణాలు తీసుకుందాం అనుకున్నా దాని కొరకు ఎక్కువ శ్రమ పడడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ గృహ వాతావరణం అనేది కొంత మీకు ఆశించిన స్థాయిలో దాన్ని పెట్టుకోవడానికి, గృహ నిర్మాణానికి, గృహానికి చక్కగా మంచిగా అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, ప్రణాళికలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంతకాలం ఎదురు చూసిన విషయాలు, ఆగుతూ వచ్చిన విషయాలు, ముఖ్యంగా మీ ఆలోచనలకు సంబంధించి కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలత అనేది ఒకటి కనబడుతుంది. ఎదురు చూసిన విషయాల్లో మీకు అనుకూలతలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు ఎవరన్నా స్త్రీలు అంటే సోదరి వర్గం వాళ్ళు మీకు సహకరించడానికి, మీ నైపుణ్యాలు పెరగడానికి, వారితో చక్కగా మీరు మాట్లాడడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తి కొరకు చేసే ప్రయత్నాలతో ఎక్కువ ఆలోచనలు అధికంగా చేస్తారు. వాహనానికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ అలజడికి లోనవుతారు. ముఖ్యంగా తల్లికి సహకరించే విషయంలోనూ, వాహనం మీద మీరు ఏదైనా ఇది కట్టడానికి రుణాలు చెల్లించే విషయంలో కానీ వాహనం మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు ఇంతకు ముందుకన్నా కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడడం, నూతన వస్త్రాలు మొదలైనవి కొనుక్కోవడానికి, బహుమానాలకి, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో కొత్త మీకు బహుమానాలు అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత విషయం కొంత తక్కువగా ఉంటుంది. ఆశించిన విషయాలలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వాహనాలు నడిపేవాళ్ళు
తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా, అంటే మీ మీద మీకు ఎక్కువ శ్రద్ధ, ఇతరుల విషయంలో కొంత అశ్రద్ధ ఉన్నట్టుగా ఉండడం బట్టి సంబంధాల్లో కొంత అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీ ఆత్మీయుల మీద కూడా తగిన విధంగా ఫోకస్ చేస్తూ వారి అవసరాన్ని కూడా గుర్తించి వారికి ఈ రోజున మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సంబంధాలు చక్కగా బలపడతాయి.